హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన బైక్లో గిరి ప్రదక్షిణ ఒక రౌండ్ వేసుకు వస్తాము. హాయ్ అన్న. ఇదిగోండి ఫ్రెండ్స్, తమిళనాడులో మన బండి, మన బుల్లెట్. మనం స్టే చేస్తున్న లాడ్జ్ ఇదే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకానే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్లో ఇంకా మనము నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసాము. అది వీడియోస్ అంతా షార్ట్ వీడియోసే చేసి అప్లోడ్ చేసాము. ఇప్పుడు మీకు అందరికీ బైక్లో ఒక తడవ నేను గిరి ప్రదక్షిణ చేస్తూ మీకు ఆ వీడియోస్ అంతా చూపిస్తాము. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అనేసి మీకు క్లారిటీ ఇద్దాము అనేసి, అందుకోసమే ఇప్పుడు వీడియో కోసమే ఇప్పుడు గాడిలో పోతా ఉన్నాము ఫ్రెండ్స్. చూపిస్తాము మీకు ఒక్కో లింగం దగ్గర. మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. గిరి ప్రదక్షిణ చేయాలి మన బైక్లో. ఫ్రెండ్స్, ఇదే రాజగోపురము. ఇక్కడ ఇంకా మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా గిరి ప్రదక్షిణకి వెళ్ళే దారే ఫ్రెండ్స్. అంటే పక్క రోడ్లో వెళ్తాం మామూలుగా, అక్కడ నడుచుకొని. మనం గాడిలో వస్తున్నాం కదా, అందుకోసం ఈ రోడ్లో వెళ్తున్నాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే గిరి ప్రదక్షిణ చేసే రోడ్డు. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ యాలింగం మనం వచ్చేది ఇంద్రలింగం. ఇక్కడంతా తేర్లు, ఇదంతా తేర్లు. ఇది రాజగోపురం. ఫోటో తీసుకో, దానికి తమ్ముళ్ళు ఇచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ముందర ఇంద్రలింగం వస్తుంది. ఫస్ట్ లింగం మనకి ఇది. చూశారు కదా, ఇదంతా ఒకే రోడ్డు ఫ్రెండ్స్. రౌండ్లో ఇంద్రలింగం ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అగ్నిలింగం వస్తుంది. చూద్దాం రండి. ఇదిగోండి, అంతా ఇదే రోడ్డు. ఫ్రెండ్స్, ఏంటంటే గాడిలో అంటే కొంచెం ఈజీగా వెళ్ళిపోతాము. మేము రాత్రి అంతా పాదయాత్రలు బాగా చేసాము. ఒక 4 o'clock అయిపోయింది. మేమంతా నడిచే కొందరికి రాత్రి అయితే గిరి ప్రదక్షిణ చేయండి. అంతా 4 గంటలు అయిపోయింది. మేము ఇంటికి వచ్చే కొందరికి దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, మార్నింగే మాది. ఎందుకంటే మీకు ఆ షార్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను, అందులో క్లారిటీ ఉండలేదు. దానికోసమే ఇప్పుడు మీకు చూపిద్దాము గిరి ప్రదక్షిణ రోడ్డు అని చెప్పేసి గాడి ఎక్కువ వస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ సర్కిల్లో రైట్ తీసుకోవాలా? రైట్ ఏమో. ఫ్రెండ్స్, మేము ఇంతకు ముందు కూడా అరుణాచలం వీడియోస్ అప్లోడ్ చేసాము. అందులో క్లారిటీ సరిగా లేదు అనేసి
కొంతమంది అయితే అడిగారు అరుణాచలం దేవస్థానం కదా కొంచెం బాగా చూపియండి ఆ గిరి ప్రదక్షిణ చేస్తుంది అనేసి. అందుకోసం వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. మన బైక్ ఎత్తుకొచ్చి ఇప్పుడైతే అగ్నిలింగం వస్తుంది ఫ్రెండ్స్. ఇది అగ్ని తీర్థము. కొంచెం ముందుకు పోతే ఆడ గ్రీన్ బోర్డ్ కనపడుస్తుంది కదా, ఆడుంది అగ్నిలింగం. రైట్ తీసుకోవాలా. ఇదిగోండి ఫ్రెండ్స్ అగ్నిలింగం వచ్చేసి ఇక్కడ. నాకు ఇక్కడ బోర్డు వేసినారు. బోర్డు చూపిస్తానా? ఆ. బోర్డు ఆ, ఇదిగోండి ఫ్రెండ్స్ అగ్నిలింగం వచ్చేయండి. అది చూసారు రాలేదు కదా ఫ్రెండ్స్, మంది వచ్చింది. ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే అగ్నిలింగము. ఇక్కడంతా దర్శనం చేసుకుని నైట్ అంతా మా దర్శనం అయింది కదా ఫ్రెండ్స్ వీడియో కాల్. ఇప్పుడు నెక్స్ట్ ఏ లింగం వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఏమా కదా, నెక్స్ట్ యమలింగం. యమలింగమే రావాలి. తిరిగా రైట్. ఫ్రెండ్స్ రాత్రి బాగా నడిచాం కదా, నా భార్యకి బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఈ రోడ్డు. నాకు తెలుస్తలేదు. ఇక్కడైతే నైట్ దిష్టి తీసుకున్న ప్లేస్ ఇది. వెహికల్స్కి మనుషులకి అంతా తీస్తారు. ఫ్రెండ్స్ ఇదే రమణాశ్రమం. ఫ్రెండ్స్ రమణాశ్రమం ఇదే. లోపలంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి టైం లేక లోపలికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మాకైతే టొప్పి అమ్మ అంటారు కదా, ఆ అమ్మ దర్శనం అయితే అవ్వలేదు. ఎక్కడ మాకు కనిపించలేదు. రాత్రి అంతా గిరి ప్రదక్షిణ చేసాము, అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఒకవేళ చూద్దాము ఈ వీడియోలో ఏమైనా కనిపిస్తారేమో. ఆయమైతే డైలీ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట, కానీ ఇప్పుడు మనకి ఎక్కడా కనిపించలేదు. ఫ్రెండ్స్ ఇది మేల్మర్వత్తూరు ఓం శక్తి. ఓం శక్తి. కొండ చూడండి. మీకైతే చూడండి కొండ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా కొత్త కనపడిస్తుంది కదా. అవునా ఫ్రెండ్స్ కొండ. అరుణాచల ప్రదేశం, అరుణాచలేశ్వరుడు కొండ. బాగా దర్శించుకోండి ఫ్రెండ్స్, అందరూ బాగా ముక్కోండి. అరుణాచలేశ్వరుడు ఉండేది అక్కడ. ఈ రోడ్ సైడ్ మొత్తం అంతా సమాధులే ఫ్రెండ్స్. అవునా ఫ్రెండ్స్ చూడండి అంతా సమాధులే ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటే జింకలు కూడా ఉంటాయి ప్లేస్లో అయితే, అది చూపిస్తాము. చాలా అంటే చాలా ఉన్నాయి జింకలు అయితే. రాత్రి వీడియో తీసే కాలేదు, ఎందుకంటే అక్కడ లైట్ నిండలేదు. దాన్ని ఇంకా షార్ట్ వీడియోస్ కూడా లేదు. ఫ్రెండ్స్ యమలింగం వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి యమలింగం ఫ్రెండ్స్.
మేమైతే రాత్రి దర్శించుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. సెకండ్లో ఎట్టేస్తే అయ్యింది. అది ఒక 30-40 సెకండ్లో నా దేవస్థానం వచ్చింది. చెప్పాను పడిపోయినా. అరుణాచలం అంతా తిరిగేటప్పుడు ఈ బోర్డు చూస్తుంటే కాళ్ళు ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. అది అడుగడుగునా ఉంటుంది. నైరుతి లింగం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ నైరుతి లింగం అక్కడ ఉండేది. ఇప్పుడన్నీ 4 కదమ్మా. ఈడేమో జింకులు. కాకులు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతా జింకలు ఉండే రాత్రి, ఇప్పుడైతే కాకులు ఉన్నాయి ఇక్కడ. జింకలంతా అదే లోపల మేతకు వెళ్ళినట్టున్నాయి ఫ్రెండ్స్. నైట్ అయితే ఎన్ని ఉన్నాయంటే చూసేదానికి భలే ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గర దగ్గర ఒక 200-300 జింకలు చూసాము రాత్రి. ఈడొక జింక్ ఉంది. అక్కడ జింక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియో చూడండి. అక్కడ దగ్గరికి పోయా ఉన్నాయి కదా నైట్వి. నైట్ భలే ఉన్నాయి కదా. ఒకటే కదా. ఒకటే. మేము వీడియో తీసుకొని అన్ని లింగాల దగ్గరికి వెళ్తున్నాం కదా. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. భలే దర్శనం చేసుకుంటూ ఉన్నారు దేవుడిని అనేసి. వాళ్ళకి తెలియదు కదా నైట్ మనం అంతా గిరి ప్రదక్షిణ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణ దారి అర్థం ముగిసింది అనేసి అర్థం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చామంటే అదిగో చూడండి కొండ కూడా కనబడుతుంది ఆ పక్క. అర్థం దావా అయిపోయింది అనేసి దానికి అర్థము. రండి అలాగే ముందుకు వెళ్తాం.
స్వామీజీ మాదిరి అవతారం అది. రాఘవేంద్ర స్వామి బృందావనం. ఇక్కడ అంగిల్లోకి రాత్రి ఇక్కడ సూర్యలింగం వచ్చాయండి. నిత్యానంద ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నిత్యానంద ఇక్కడ జన్మించిన స్థలం అంట. మేమైతే ఈయన గురించి జాస్తి మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మన్. ఇక్కడ మౌనసిద్ధర్ వస్తాడు వేణు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మౌనసిద్ధర్ అనేసి ఒకరు సిద్ధరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్. పోదాం లోపలికి పోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మౌన సిద్ధార్థ్ గురూజీ ఉండేది. ఆయనకి మేము వచ్చినప్పుడంతా ఆయన దర్శనం చేసుకొని పోతాము. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, మీకు చూపిద్దాము అనేసి వెళ్తున్నాము. ఖచ్చితంగా ఈయన దర్శనం అయితే అరుణాచలం వచ్చినప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ కుక్క అయితే మమ్మల్ని వెల్కమ్ చేయడానికి వచ్చింది. చూడండి. పద పద ఎన్న నాడి. మౌన సిద్ధార్థ గురూజీ ఉండే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. లోపల చాలా సైలెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆయన దర్శనం అయితే అయింది మౌన సిద్ధార్థ గురూజీ. ఇది వచ్చేసి అరుణాచలం కొండ మొత్తము ఇలా సింపుల్గా ఇక్కడ చూపించాలి అని చెప్పేసి కట్టిండేది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈయనే మౌన సిద్ధ గురూజీ. ఆ ఫోటోలో ఉన్నారు చూడండి ఫ్రెండ్స్, ఆయనే మౌన సిద్ధ గురూజీ. అక్కడ కూర్చొని ఉన్నారు, కానీ ఆయనకు వీడియో తీయటం ఇష్టం లేదంట. అలాగే మీకు వీడియోలో కొంచెం ఒక 1 మినిట్ అలా చూపించాను ఆయన్ని. ఇంకా నెక్స్ట్ ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్, రండి ముందుకు వెళ్దాము. రానా ఫ్రెండ్స్, మౌన సిద్ధాన్ని చూసారు కదా. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ అంతా ఇట్లా దర్శనం ఇచ్చే వాళ్ళు కాదు ఫ్రెండ్స్, అంటే టైమింగ్స్ ఉండేది. బ్రేక్ ఇద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మాట్లాడి మాకు కొంచెము నీళ్ళు దాహంగా ఉంది. ఒక చిన్న టీ బ్రేక్ ఇద్దాము అనేసి. ఫ్రెండ్స్, ఈయన బాగా చదివిండారంట. ఎంతే చదివినాను, ఈయన వచ్చేసి ఇక్కడే అరుణాచలంలో ఒక మంచి చేయాలని చెప్పేసి ఇక్కడే టీలంతా ఈయన సప్లై చేస్తున్నారు అందరికీ. చాలా మంచి మనిషి ఫ్రెండ్స్. ఆయనంతకు ఆయనే చెప్పారు, వీడియో తీసుకోండి, నన్ను పరిచయం చేయండి అందరికీ అని చెప్పేసి. అబ్బో, ఎవరు రైస్ ఎత్తిన ఏమి అన్నం ఎత్తిన ఏమి పక్కన చూడను.
రుద్రలింగమా? సూర్యలింగం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే సూర్యలింగము. కాదు విను, ఇది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుందా? విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్. నువ్వే నన్ను కమెంట్ చేయాలా? ఫ్రెండ్స్, మనకు తెలియకుండా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. వరుణలింగం ఫ్రెండ్స్. చెప్పు. ఫ్రెండ్స్, ఇక్కడ పగుల్లో అయితే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఎండ ఉంటుంది అనేది ఎవరు తిరిగేలేదు పగుల్లో. అంతా రాత్రిపూటే గిరి ప్రదక్షిణ చేస్తారు. లోపల పెట్టుకోండి అంటే కాదు, కొంచెం ముందర. వాయులింగమా ఫ్రెండ్స్? ఇది వాయులింగము. ఎంత క్లోజ్. వీళ్ళ పేరు కూడా అదేమో ముక్కుపుడి సిద్ధార్. ఈయన జీవ సమాధి అయిండారంట ఫ్రెండ్స్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూపించవచ్చు, కానీ మాకు ఆకలి అవుతా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఏం తినలేదు. మనం ఏమైనా మసాలా తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ షార్ట్స్ అంతా ఉన్నాయి. అంతా 100 రూపీస్. చూడండి, అంతా వేసిండారు. చాలా తక్కువ రేటు వేసిండారు కదా, అందుకే నేను ఒక 2 తీసుకుందామనేసి.
సర్కిల్లో రైట్ ఎత్తుకుండా ఇక్కడ మనకి ఐ లవ్ తిరువన్నామలై అని వస్తుంది. చంద్రలింగమా ఫ్రెండ్స్, ఇక్కడ చంద్రలింగం వస్తుంది. ఇదే ఫ్రెండ్స్. క్లోజా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాము. సరిగా వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఫుట్పాత్ మీద ఎక్కిస్తూ ఉంటారు. అయిపోయాది. ఆ ఎక్కించిన ఇవైతే అయిపోయా చూడండి. గోయిందా నెక్స్ట్ ఇప్పుడు కుబేరలింగం వస్తుంది ఫ్రెండ్స్. ఆహా, అబ్బా ఏం బొరుగులు ఉంటావు. అవునా? కుబేరలింగం ఫ్రెండ్స్, ఇదే కుబేరలింగము. లోపలికి పోవాలా ఫ్రెండ్స్? లోపలికి వెళ్ళాలి. అది అక్కడ కనబడుతుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మోక్ష గుండం వస్తుంది ఫ్రెండ్స్. మోక్ష మార్గం. మోక్ష మార్గం. మోక్ష మార్గం. ఇదే ఫ్రెండ్స్ మోక్ష మార్గం, మోక్షగుండం. ఇలా అదే మోక్ష. ఎంత లావుగా ఉండే వాళ్ళైనా దాంట్లో నుంచి వచ్చేస్తారు ఫ్రెండ్స్. నమ్మకం పెట్టి రావాలా. నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. మన షార్ట్ వీడియోలో మన వేణు అయితే చాలా సార్లే వచ్చేసినారు. నెక్స్ట్ ఇంకా మనము లాస్ట్ లింగం దర్శించుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం మెల్లిగా పో, ఆ గుడి ఓపెన్లో ఉందేమో చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఈశాన్య లింగం దగ్గరికి పోతున్నాము. అదే లాస్ట్. పోతాయి సర్లే పద. హలో ఫ్రెండ్స్, ఇక్కడ
లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా పోతే ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాదన్నా